హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డైనమిక్ వార్మప్కి స్టాటిక్ స్ట్రెచ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అవి ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, వర్కౌట్కి ముందా వర్కౌట్కి తర్వాత, అండ్ అలాగే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ డైనమిక్ వార్మప్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైనమిక్ వార్మప్ అంటే సిరీస్ ఆఫ్ ఫిజికల్ బాడీ మూమెంట్స్ అనమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే వర్కౌట్కి ముందు చేస్తారు. ఈ డైనమిక్ వార్మప్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయంటే డైనమిక్ స్ట్రెచింగ్, మొబిలిటీ డ్రిల్స్, లైట్ కార్డియో, స్పోర్ట్స్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేవి ఇంక్లూడ్ ఉంటాయి ఈ టోటల్ డైనమిక్ వార్మప్లో. ఈ డైనమిక్ వార్మప్ ఎందుకు చేస్తారంటే ఈ డైనమిక్ వార్మప్ చేసినప్పుడు మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది, అండ్ అలాగే మన మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ డైనమిక్ వార్మప్ చేసినప్పుడు మీరు యాక్చువల్ వర్కౌట్కి ఫిజికల్గాను మెంటల్గాను ప్రిపేర్ అవుతారనమాట. సో ఇది ఎప్పుడు చేయాలి డైనమిక్ వార్మప్ అంటే వర్కౌట్కి ముందు. మీరు యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కదా, వర్కౌట్ కానీ లేదంటే ఏదైనా అథ్లెటిక్ యాక్టివిటీకి ముందు ఈ డైనమిక్ వార్మప్ అనేది యాడ్ చేసుకుంటారు. ఈ డైనమిక్ వార్మప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంజురీస్ అవాయిడ్ చేయడానికి, అండ్ అలాగే మీ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి, మిమ్మల్ని ఫిజికల్గాను మెంటల్గాను ప్రిపేర్ అవ్వడానికి అనమాట యాక్చువల్ వర్కౌట్కి. సో ఇది డైనమిక్ వార్మప్. సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్ స్ట్రెచింగ్ అంటే ఒక స్ట్రెచ్డ్ పొజిషన్ని, మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్డ్ పొజిషన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు హోల్డ్ చేసి ఉంచడం అనమాట. అంటే లెట్స్ సే ఒక 15 to 30 seconds ఒక స్ట్రెచ్డ్ పొజిషన్ని అలానే హోల్డ్ చేస్తే దాన్ని స్టాటిక్ స్ట్రెచింగ్ అని అంటారు. ఈ స్టాటిక్ స్ట్రెచింగ్ ఎంతసేపు హోల్డ్ చేయొచ్చు అంటే 15 seconds నుంచి 1 minute వరకు హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా స్ట్రెచ్డ్ పొజిషన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలాగే హోల్డ్ చేసి ఉంచితే దాన్ని స్టాటిక్ స్ట్రెచింగ్ అని అంటారు. ఈ స్టాటిక్ స్ట్రెచింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే ఆఫ్టర్ ద వర్కౌట్ చేస్తారు. ఈ స్టాటిక్ స్ట్రెచింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ కూల్ డౌన్ అవుతుంది, అండ్ అలాగే మజిల్ సోర్నెస్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది, అండ్ దీంతోపాటు మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది స్టాటిక్ స్ట్రెచింగ్ అనమాట. సో సింపుల్గా సమ్మరైజ్ చేసి చెప్తాను. డైనమిక్ వార్మప్ అంటే ఫిజికల్ మూమెంట్స్ అనమాట. ఇది వర్కౌట్కు ముందు చేసుకుంటారు. దీనివల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అలాగే ఫిజికల్గాను మెంటల్గాను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట డైనమిక్ వార్మప్. దీనివల్ల ఇంజురీస్ అవాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ అలాగే మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. తర్వాత స్టాటిక్ స్ట్రెచింగ్ అంటే ఒక స్ట్రెచ్డ్ పొజిషన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెచ్ చేసి ఉంచడం అనమాట. దీనివల్ల మనకి బాడీ కూల్ డౌన్ అవుతుంది, అండ్ అలాగే మజిల్ సోర్నెస్ తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆఫ్టర్ ద వర్కౌట్ చేసుకుంటారు. సో ఇది ఇవాళ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు డైనమిక్ వార్మప్కి స్టాటిక్ స్ట్రెచింగ్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.